కూటమి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నాగార్జున అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలను అందిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చూసి వారవలేకపోతున్నారా? కళ్ళు కనిపించకుండా పోతున్నాయంటూ నాగార్జున ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కంటే అమలు చేస్తున్న పథకాలే ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని బొత్స సత్యనారాయణ గారికి కనబడట్లేదా? సంక్షేమం గురించి మాట్లాడుకుందాం. బొత్స సత్యనారాయణ గారు కానీ రాష్ట్రంలో ఉన్న మిగిలిన వైకాపా నాయకులు కానీ అసలు సంక్షేమం గురించి మీరు ఏమనుకుంటున్నారు? సంక్షేమం ఇవ్వట్లేదు అని చెప్పి మీరు ప్రజల్లోకి ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీ మేనిఫెస్టోలో మీరు ఏమేం పెట్టారో మీకు గుర్తులేదా? మేమేమేం పెట్టామో అందులో 80% ఈ రోజుకి పూర్తి చేయలేదా? ఏమన్నారు మీరు పెన్షన్ గురించి? 4.5 సంవత్సరాలు కూడా 3,000 ఉంచుతాము, ఆఖరి సంవత్సరంలో 500 పెంచి 3,500 ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల హామీ ఇచ్చారు. మేము వచ్చిన వెంటనే 4,000 చేసాం. ఇది మీకు కనిపించట్లేదా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము తల్లికి వందనం కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకరికి మించి మేము ఇవ్వలేము అని చెప్పారు. అన్న క్యాంటీన్లు మీరు మూసారు, మేము తెరిచాము. అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులన్నీ కూడా మొన్నే వేశాము. నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అనేది మేము తీసుకొస్తున్నాము. అన్ని తరహాల పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అయ్యేలాగా చూస్తున్నాము. టూరిజంను కూడా ఇండస్ట్రీ లెవెల్ స్టేటస్ ఇచ్చాము. అంటే ఎవరైనా వచ్చి టూరిజంలో ఇన్వెస్ట్ చేశారంటే ఇండస్ట్రీకి ఏ రాయితీలు వస్తాయో అవన్నీ కూడా వారికి వస్తాయి. ఇటువంటి వీటి వల్ల పెద్ద నగరాలే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతాయి. మహిళల కోసం బస్సు ఉంది. మీరు కనీసం ఎలక్షన్ మేనిఫెస్టోలో అది మాట్లాడలేదు. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో జిల్లాలో మాత్రమే ఉచితం అని చెప్పి ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంతటికి కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఎన్నికల హామీలో మేము తక్కువగా చెప్పి ఇప్పుడు రాష్ట్రం అంతటికి కూడా ఇంప్లిమెంట్ చేసాం. అది మా చిత్తశుద్ధి. ఫ్రీ సిలిండర్స్ కూడా మేము ఇవ్వడం అనేది జరిగింది. 2వ విడత డబ్బులు కూడా ఇప్పుడు పడిపోయాయి అందరికీ. ఇవన్నీ మీకు కనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.